మన శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడుతూ మిత్రులు పద్మారెడ్డి గారు సాయం చేయాలా నష్టపోయిన రైతులకు అని చెప్పేసి సిగ్గుండాల సాయం చేస్తావు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడానికి ఒకరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో గంటకు 40,000 రూపాయలు ఈ రైతు సోదరులు ఇస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. వాస్తవంగా రైతు సోదరుల బాధలు తోటి నేను గడుగొల్ల పరిసర ప్రాంతాల్లో చూస్తూ వెళ్తుంటే మధ్యలో కారాపేసి అన్న వీళ్ళ బాధ మనసు చలించిపోతున్నది, ఏం చేస్తే వీళ్ళకు మనం రైతుల కష్టం చెప్పేసి రైతు అనేవాడు, రైతును నాయకుడు అనేవాడు రైతు కష్టాలను గుర్తించాల. ఏం చేస్తే అవి చేయకుండా వాళ్ళనందరి మనసులో మొద్దుబారినట్టు చేసేస్తున్నారు. ఏమి లేదు, రైతుకు ఒకటి పంటకు గిట్టుబాటు ధర ఇస్తే రైతు తలెత్తి రైతుకు వచ్చే కష్టాన్ని గురించి మాట్లాడడానికి ఏ రైతు నాయకుడు కానీ ఏ నాయకుడు కానీ వాళ్ళను ఒక్కసారి రైతులు గిట్ట ఒక్క క్రాప్ను పంట వండకుండా మాకు ఒక్కసారి నష్టం వస్తే చాలు వీళ్ళ సంగతి చూద్దామని అంటే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. తిండికే లేనప్పుడు మంచి బ్రతుకు జీవనం వేస్ట్, నోట్ల కట్టలు మనకి ఏం తిండి పెట్టవు, మనకు కావాల్సింది తినడానికి తిండి. అలాంటి తిండి పండించే రైతుల్ని ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉండి ఎందుకు, ఈ ప్రభుత్వాలను మనము ఓట్లేసి గెలిపించడం ఎందుకు? అందుకనే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రభుత్వాలు చేస్తుందో వారికి వ్యతిరేకంగా మనం పోరాడి మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకొని రైతులకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని చెప్పి రైతు సోదరులందరికీ కూడా అందరికీ స్వాగతం చెబుతూ, మేమైతే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న అన్నలందరూ కూడా ఒక్కొక్క సమస్య చెప్తా ఉన్నారు. మేము బోధన్ కాన్స్టిట్యున్సీ ఈ జిల్లాకే ప్రముఖమైన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు, మరి మా బోధనకు చెందినటువంటి ఎమ్మెల్యే గారు, మరి మా బోధన్ కాన్స్టిట్యున్సీలోనే పంటలు ఎండితే కనీసం అటువైపు వచ్చి చూసుడు కూడా లేదు ఆయన. మేము మన బీజేపీ కార్యకర్తలందరం సోషల్ మీడియా ద్వారా మేము పెడితే అటువంటి వీడియోల్ని వాటిని చూసి అధికారులు రియాక్ట్ అయ్యారు తప్ప ఈరోజు కూడా ఆయన వచ్చి ఏం చేసిన పాపన పోలేదు. ఆయనకు ఒకటే ఉంది, ఆయనకి ఎప్పుడెప్పుడు మంత్రి పదవి వస్తానని చూస్తుంది తప్ప మా బోధన కన్నా చూసింది కూడా లేదు. అయితే ఇక్కడ ఎంతోమంది మన గ్రామాల్లో చూస్తున్నాం, ఇప్పటికీ కూడా పూర్తిగా రుణమాఫీ జరిగింది కూడా ఎక్కడా లేదు. గ్రామాల్లో రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే ఏదో ముక్కుబడిగా కొంతమందికి రైతు రుణమాఫీ చేసి మొత్తంగా మేమేదో చేసిన డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇప్పటికీ రైతు భరోసా ఇచ్చింది లేదు. మరి ఏదైతే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, అది ఇప్పటికీ చూడలేదు. మరి పోయిన సంవత్సరం ఎట్లయితే వడ్లు కొంటే వాటికి ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పారో ముందు నుంచి చెప్తే ఎక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి చెప్పి చివరిగా 10% 20% మిగిలితే వాటికి బోనస్ ఇచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఈ సంవత్సరం అన్నా మరి తొందరగా ఈ వడ్ల కొనుగోలు కొందరు ఏర్పాటు చేస్తారా? మరి ఖచ్చితంగా మీరు ఒక స్పష్టమైన నాయకుడు ఎవరైనా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా ప్రతి రైతుకు బోనస్ ఇస్తామని చెప్తే మరి వాళ్ళు ఈ ప్రభుత్వ కొనుగోళ్ళకి వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దానిపై ఒక స్పష్టత కూడా లేదు ఇప్పటికి కూడా. మరి ప్రైవేట్కి అమ్ముకోవాలా, మరి ఈ గవర్నమెంట్కి అమ్మాలనేటువంటి విషయం కూడా రైతులు ఇంకా వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి క్లారిటీగా మీరు ఏదైనా జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ నాయకులు ఎవరైనా ఉంటే ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తూ, అట్లనే ఇప్పటిదాకా చాలా గ్రామాల్లో ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే రైతు చనిపోతే ఇచ్చినటువంటి 5 లక్షల బీమాని చాలా మంది రైతులకు అవగాహన లేదు. కొంతమంది అధికారులకు అగ్రికల్చర్ ఆఫీసులకు అడిగితే రీసెంట్ గా కొన్ని గ్రామాల్లో రైతులకు ఏదైనా జరిగి సార్ మనకి రైతు బీమా వస్తలేదంటే వాళ్ళు చెప్తున్న బాధాకర విషయం ఏంటంటే, అయ్యా ఇంతకుముందు అన్న కనీసం ప్రభుత్వం రైతు బీమాకు ఆ ప్రీమియం మీద కడుతుండే కానీ ఈ ప్రభుత్వం ఒక్క రైతుకు కూడా ఆ ప్రీమియం కట్టట్లేదు. దయచేసి మీరు మాకు ఇబ్బంది పెట్టద్దు, అదేమన్నా ఉంటే మీ నాయకులకు అడగమని అధికారులు చెప్తున్నారు. కాబట్టి చాలా మంది మీరు బీమా ఉందని అనుకుంటారు కానీ రైతులు ఒక్కసారి మీ అగ్రికల్చర్ ఆఫీసులు అడగండి, ఎవ్వరికి కూడా వాళ్ళు ప్రీమియం కట్టడం లేదు. మరి ఇంకా ఏం చేస్తారు వీళ్ళు? చెప్పుకోవడానికి పేరుకు రైతు ప్రభుత్వం తప్ప వీళ్ళు రైతులకు చేసింది ఏమీ లేదని తెలియజేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడాల్సి ఉంది కాబట్టి అందరూ అసలు గట్టిగా చేతులు లేపిన ఫోటో రాష్ట్రం కుదరదు. జై జవాన్, జై జవాన్.
కిసాన్ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే. ఇప్పుడు పెద్దల గౌరవనీయులు సీనియర్ నాయకులు మారంపల్లి గంగాధర్ గారిని చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి భూమి మాది నిజామాబాద్ భూమి. భూములున్నాయమ్మో దున్నే సత్తు ఉన్నదమ్మో భూములున్నాయమ్మో దున్నే సత్తు ఉన్నదమ్మో. బాయంత తీసిన నీళ్లు బుక్కెడు పడవాయే బండ మీద బాయి తీసినట్లుంది బదెట్ల తీరునో మా బతుకెట్ల మారునో. గోదారి గోదారి ఓ పారేటి గోదారి చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడు భూమి. జై తెలంగాణ. ఇట్లా అని ఆడికి అప్పయిపోయినాం. నమస్కారాలు. మీకు తెలుసు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏ విధమైన వాగ్దానాలు చేసింది, మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను ఏ విధంగా మోసపుచ్చిందో వేరుగా చెప్పనక్కర్లేదు. మేము ప్రభుత్వంలోకి వస్తే రైతు కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పారు. 2 లక్షల వరకు బాధతో తబ్బిబ్బులాడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే బాధ ఆదుకునేటువంటి మాది అని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2 లక్షల వరకే రుణమాఫీ చేసేది తప్ప పై ఉన్నటువంటి వారికి ఎవరికి చేయలేదు. 44,000 కోట్లు ఉంటే కేవలం 18,000-19,000 కోట్లు రుణమాఫీ చేసి చేతులుపుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. అందుకొరకు నేను ఎక్కువ మాట్లాడకుండా వేదిక ఉన్నటువంటి ప్రజలందరితో మనవి చేసేది ఏంటంటే, వారు మనకున్నటువంటి గతంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారో సమస్యల మీద మనము నిద్రపట్టినట్టు ఉండకుండా తప్పకుండా ప్రతి మండల కేంద్రాల్లో కానీ అదేవిధంగా తాలూకా కేంద్రాల్లో కానీ ఇలాంటి యొక్క సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానం ఏదైతే అవలంబిస్తుందో వాటన్నింటినీ కూడా ఎండగట్టడానికి మీరు పిలుపునివ్వవలసిందిగా దానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు పైన నాయకులు ఎవరు కూడా నిద్రపోకుండా మీరు నిద్రపోకుండా కార్యకర్తలు నిద్రపోకుండా చేస్తే తప్ప మనము రానున్న కాలంలో రాజ్యాంగ వస్తాం లేకుండా రామని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. రైతు లేనిదే ఈ యొక్క రైతు సమస్యల పైన మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపు మేరకు మరి నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ఏదైతే సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నామో ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి కులాచారి దినేష్ అన్న గారికి, మరి అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పూతన్కర్ లక్ష్మీనారాయణ గారికి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మరి హరీష్ రెడ్డి గారికి, అసెంబ్లీ కన్వీనర్ మరి నాగొల్ల లక్ష్మీనారాయణ గారికి, పద్మారెడ్డి గారికి, మరి డాక్టర్ సాబ్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు నాయకులకు రైతు బిడ్డలందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ యొక్క రాష్ట్రంలో గతంలో ఏ విధంగా అయితే మరి కవితమ్మ గారు ఆర్మూర్లో రైతులు మరి దీక్ష వేస్తే కనీసం వచ్చి పరామర్శించమంటే పరామర్శించకపోతే ఆమె పదవి కాదు వాళ్ళ అయ్య పదవి కూడా ఊడిపోయింది. మరి అదే విధంగా గత ప్రభుత్వంలో వరికి ఏదైతే మరి మద్దతు ధర లేక వరికి ఎక్కడంటే అక్కడ కనీసం స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజీలు కూడా లేకపోతే వరి కుప్పల మీద వండుకొని వరి రైతులు కూడా చచ్చిపోయిన ఘనత ఈ యొక్క రాష్ట్రంలో దాపురించింది. ఎందుకంటే ఈ ఎవరొచ్చినా
ఈ యొక్క రైతులను విస్మరిస్తా ఉన్నారు. ఎవ్వరు రైతులను విస్మరించినా మరి వాళ్ళు ఉండరు. రైతు ఏడిచిన రాజ్యం ఎద్దేడిచిన వ్యవసాయము ఎప్పటికీ బాగుపడదని చెప్పేసి ఒక నానుడి ఉంది. మరి ఏదైతే ఇవాళ రైతు ఎంత బాధపడతా ఉన్నాడు, మరి రైతుకు మూడు గాలాలు పంట పండించాలంటే నీళ్లు లేవు. కేవలం ఆయన చెమ చుక్కల ద్వారానే ఈ యొక్క పంటను పండిస్తున్నాడు తప్ప ఈ యొక్క ప్రభుత్వాలు వారికి సరైన సమయంలో నీరు అందించే బాధ్యత లేదు. మరి కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే అటువంటి అవకాశం కూడా లేకుండా చోద్యం చూస్తున్నాయి. మరి తస్మాత్ జాగ్రత్త. గతంలో టిఆర్ఎస్ పార్టీకు ఇదే రైతులు బుద్ధి చెప్పిండ్రు, మరి ఏదో చేస్తారు. ఈ యొక్క ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటే వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా వాళ్ళు కూడా రైతులను విస్మరిస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా బుద్ధి చెప్పే రోజులు ఎక్కువ రోజులు లేవు. కేవలం రైతులనే కాదు అన్ని వర్గాల్ని మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతా ఉన్నది. మరి రానున్న రోజులలో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, 2021లోనే వస్తాయి కాబట్టి ఎక్కువ రోజులు కూడా వీళ్ళకి అవకాశం ఉండదు. మరి ఇప్పటికైనా రైతులు ఆలోచించాలా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు బీమా గాని రైతు ఫసల్ కి సంబంధించిన డబ్బులు వేస్తా ఉన్నదో ఖచ్చితంగా చెప్పిన సమయానికి వేసింది. మరి ఇవాళ ఈ యొక్క రైతుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు విస్మరిస్తున్నది? మరి రేవంత్ రెడ్డి మీరు పదే చెప్తారు కదా, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డను అని చెప్తారు కదా, మరి ఈ రైతుల కోసం మీకు పట్టడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణము న్యాయమైన డిమాండ్లను రైతులకు ఇచ్చిన మీరిచ్చిన హామీలే, వీళ్ళేమి కోరలేదు, మీరిచ్చిన హామీలే మిమ్మల్ని నెరవేర్చమని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు పెద్దలు దినేష్ కులాచారి గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుదంకర్ లక్ష్మీనారాయణ గారికి మరియు అదేవిధంగా రైతు విభాగం అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా రైతు నాయకుడు నూట్ల శ్రీనివాసరెడ్డి తెలియజేస్తూ మనము ఎక్కువగా ఏం మాట్లాడేది లేదా. రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి వింత పరిస్థితిని ప్రతి దగ్గర చర్చ పెడితే తప్ప ప్రజలకు తెలియకపోవడం. రైతులకు తెలుసు, రైతు సమస్యలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలంటే ప్రతి ఛాయ్ హోటల్ దగ్గర కానీ మనం ఎక్కడ నలుగురు దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క సమస్య ప్రజలకు చేరుతుంది. ఆ ప్రజలకు చేరినాడు ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు మనం అడగక ముందు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చకుండా ఏదైతే కాలయాపన చేస్తుందో అది కరెక్ట్ పద్ధతి కాదు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలన్నా రైతులతోటి మంచి ఉంటేనే ఆ ప్రభుత్వం ఎల్లకాలం చల్లగా ఉంటుంది. లేకపోతే మంచి గవర్నమెంట్లు మేమన్నోళ్ళందరూ రైతులతోటి పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నారనేది ప్రతి ఒక్కరికి కనువిప్పు. కాబట్టి ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తా అన్నారో అది ఏకకాలంలో ప్రతి ఒక్కరికి చెందేటట్టు ఈ ప్రభుత్వం చూడాలా. ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి 500 రూపాయల బోనస్ ప్రతి ఒక్క రైతుకు చెందాలా. రైతులు ఏమి అడుక్కుంటలేరన్నా, కాకపోతే ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అడుగుతున్నారు ఆ వాగ్దానాలను మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రచారంలో ఉన్నాం ఈరోజు. అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామన్న 2 నిమిషాలు మాట్లాడి చెప్తాము. మన అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ రండి దయచేసి అన్న కూర్చోండి అందరి దయచేసి. ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా చెప్పలతోటి తనకు స్వాగతం పలికి మన రైతు దీక్షకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి. ఈరోజు సత్యాగ్రహ దీక్ష గురించి మన రాష్ట్ర సంపాదన 100 రూపాయలు అనుకుంటే రైతుల నుంచి పోయే మిగతాది ఇండస్ట్రీస్, మన సూర్యన్న లాంటి ఇండస్ట్రీస్ ఏమైనా పడితే దాని మీద ఒక అలిగేషన్ ఇచ్చినాం. ఈ రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినేష్ అన్న
ఈ రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని అన్ని అమ్మేస్తున్నారు. అయితే మరి మీరు భారతదేశంలో ఉన్నారు కదా, మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నారు. పరంపరాగత కృషి యోజన మా రైతులు పాడైతుందని చెప్పేసి ఆర్గానిక్ ఫార్మింగ్, ఒక్కసారి పిల్లల మీద ప్రేమ ఉంటే తల్లులు చూపించే టిఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు 70% మంది బతుకుతున్న రైతులు బతుకుతున్న మన మీద ప్రేమలు. మేము కూడా రైతులమే, డాక్టర్లు అయినప్పటికీ మాకు భూములు ఉన్నాయి, మేము తినేది అన్నమే, మేము తినేది రొట్టెనే. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న క్లస్టర్ని ఫామ్ చేసి పరంపరాగత కృషి యోజన లాంటి, నాన్న మీరు పెస్టిసైడ్లు వాడకండి, మీకు మేము డబ్బులు ఇస్తాము, మీరు ఆరోగ్యకరమైన పంట సేంద్రియ పంటలు పండించండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ను కూడా ఒక రాష్ట్ర గవర్నమెంట్ చెప్పలేని దరిద్రంలో ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మీరు మాకు డబ్బులు ఇవ్వకండి, మీరు మాకు ఏమీ ఇవ్వకండి, అట్లీస్ట్ మేము వేప నూనెతోని వేప గింజలతోని మేము పండిస్తామండి, రైతులను పండిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమును తీసుకొస్తే దాన్ని ప్రచారం చేసే పరిస్థితులు లేని ప్రభుత్వాన్ని రేపు మనం రాబోయే ప్రభుత్వము తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో సమస్యనే లేదు. కాకపోతే నిమ్న వర్గాలనేటువంటి కేవలం ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు రైతులలో 90% ఉన్నారు. సేవలాల్ మహారాజ్, రైతులలో 90% రైతులంతా కూడా కేవలం 3 ఎకరాల లోపలే ఉన్నారు. 3 ఎకరాలకి 5గురు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ మీద మనకు దయ లేకపోతే ప్రభుత్వంలో ఉండి కూడా వేస్తే, రేపు మేము బాధ్యతగా మేము గిరిజన మోర్చా కావచ్చు, దళిత మోర్చా కావచ్చు, బీసీ మోర్చా కావచ్చు, యువజన మోర్చా కావచ్చు, ఎవరైనా అందరం రైతు బిడ్డలమే. ఈ సభాముఖంగా అందరు చెప్పేది ఏంటంటే, ఒకవేళ రైతు మీద ప్రేమతో మీరు ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా మీరు ఎన్ని హైటెక్ సిటీలు మాట్లాడండి, ఏమైనా మాట్లాడండి, దాంట్లో లాభం లేదు. రైతు కన్నీళ్లు మీరు తుడవకపోతే ఖచ్చితంగా ఈ సభాముఖంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి. రేపు ముందు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్నగారు సూర్యన్న, ఒకవేళ మన ప్రణాళికలు రైతుల మీద ఖచ్చితంగా లేకపోతే మనము రాజకీయం చేసి కూడా లాభం లేదంటాను నేను. 75% 2 ఎకరాల లోపల ఉన్న రైతులకు ఈరోజు 1 ఎకరం ఎండిపోతే వాళ్ళ పరిస్థితులు ఏంది, కొత్త బట్టలు కొనలేని పరిస్థితులు ఉన్నారు మహారాజ్. మరి ఇంకా ఈ రాజకీయం ఎందుకు? అంతకంటే రాజులు నయం కదా, ఇంతకింత అన్నం పంపించేది. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది ఖబర్దార్ చెప్తున్నాము. పోయిన బడ్జెట్ నుంచి పెంచింది ఏమి లేదు, 5% పెంచి ఆ బడ్జెట్ పెంచి నేను 20,000 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు. కానీ 20,000 కోట్లు దేనికి ఇస్తున్నారో చెప్పునా మీకు? కేవలం ఈ ప్రాజెక్టులు రిపేర్ చేయడానికి. అవి ఇంటి దాకా నీళ్లు రావు, రైతుల కన్నీళ్లు పోవు. అందుకే దయచేసి నా బీజేపీ మిత్రులందరికీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విన్నవించేది ఏంటంటే, రైతులకు చేయని లాభం రాజకీయం లాభం కాదు. రాబోయే ప్రభుత్వం మనదే. ఈ ధీమాతో ప్రతి గ్రామంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతు మీద ప్రణాళిక ప్రతిరోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. ఇదంతా మనందరికి కూడా తెలవాలి. మనం రచ్చబండ మీద మాట్లాడాలి. ఈ గవర్నమెంట్ని త్వరలోనే వచ్చే ఎన్నికల్లో రూపుమాపి రామరాజ్యం తెచ్చుకోవాలని ముగిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన యొక్క అర్బన్ శాసనసభ్యులు అన్న సూరన్న గారికి, అట్లాగే మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారికి, నా మిత్రులు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న నీలం చిన్నరాజు గారికి, అట్లాగే భారతీయ జనతా కిసాన్ మోర్చా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా
ప్రధాన కార్యదర్శి అయినటువంటి నిజామాబాద్ సొసైటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి, హరీష్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్ గారికి, ఈ యొక్క అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మీనారాయణ గారికి, శంకర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, దానికంటే ముందున్న నా యొక్క కిసాన్ మోర్చా సోదరులందరికీ కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మీ అందరికీ శుభాభివందనలు తెలుపుతూ, మనం ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఎందుకోసమంటే, మనం ఎప్పుడైనా ఈ యొక్క ఎలక్షన్ లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం 2 లక్షల రుణమాఫీ ఎవరైనా అడిగినామా? ఎవరిస్తున్నారు? వాళ్ళంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. వరికి బోనస్, అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మనం అడిగినామా? అడగలేదు. కానీ ఏ వడ్లకు బోనస్ ఇచ్చిండు? సన్న వడ్లకు ఇచ్చిండు, దొడ్డు వడ్లకు లేపేసిండు. ఈ రాష్ట్రంలో అన్నిటికీ కూడా అంటే ప్రభుత్వం ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే రైతాంగాని కోసం మీరు కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండ్రు, మీరు వెంటనే రుణమాఫీలో 2 లక్షలు తెచ్చుకోండి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రతి ఒక్కరికి, కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏ గ్రామాల్లో పోయినా కానీ 22% మించి రైతులకు రుణమాఫీ కాలేకపోయింది. అట్లాగే రైతు పండించిన వరి పంటకు, మొక్కజొన్నకు, మిగతా పంటలన్నిటికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఈ మొక్కలకు బోనస్ ఇచ్చిందా? దొడ్డు ఓట్లకు బోనస్ ఇచ్చిందా? దొడ్డు ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పిండు. దొడ్డు ఓట్లకు బోనస్ ఇవ్వలేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులకు కూడా, సన్నపట్లకు కూడా బోనస్ వచ్చి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని వేయలేకపోయిండ్రు. ఫసల్ బీమా యోజనని అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు మేము చెయ్యలేదు. ఎందుకోసమంటే కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఫసల్ బీమా యోజనాన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే ఈ దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నిర్ణయ నష్టపరిహారం రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది డైరెక్ట్ గా రైతాంగానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఫసల్ బీమా యోజనని అమలు చేయకపోవడం కారణంగా రైతు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒక పక్క నిజామాబాద్ జిల్లాలో వర్రి ప్రాంతం కానీ, బోధన్ ప్రాంతం కానీ, ఇటు నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో కూడా వరి కోతలు స్టార్ట్ అయినాయి. వరి కోతలు స్టార్ట్ అయినా కూడా ఈ రోజు వరకు పేపర్ మట్టుకే, మీడియా మట్టుకే 626 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా యంత్రాంగం ఇప్పటికీ కూడా ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ రోజు ఈ యొక్క దీక్ష సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు చెప్పినటువంటి ఇచ్చినటువంటి కొనుగోలు కేంద్రాలు ఎక్కడ చాలు చేశారని చెప్పి అడుగుతా ఉన్నా. మన జిల్లాలో శాసనసభ్యులు వారి యొక్క మొన్నటి సెషన్స్ లో, అసెంబ్లీలో రైతాంగం నుంచి పూర్తి స్థాయిలో మీరు ఇస్తున్నటువంటి మాటలు అనేక రకాలు ఎన్నిసార్లు మాట్లాడినా దానికి స్పందన లేకుండా పోయింది. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఎప్పటికైనా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పి, ఎందుకోసం ఇప్పటికీ చాలా గ్రామాల్లో నేను వెళ్ళడం జరిగింది. 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టుకొని మీకు మాఫీ ఇస్తానని చెప్పడం జరిగింది. చాలా గ్రామాల్లో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులందరూ కూడా ఆ యొక్క డబ్బులు చెల్లించడం జరిగింది. కానీ చెల్లించిన వారికి కూడా ఇప్పుడు లోన్ ఇచ్చే పరిస్థితి లేకపోయింది కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మనం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులైనటువంటి అరవింద్ గారు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నిజామాబాద్ జిల్లాలో 40 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నటువంటి కళ నిజం చేసి
ఈ నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు తీసుకొచ్చిన పార్లమెంట్ సభ్యులు అరవిందమ్మ గారు, దానితో పాటు ఈ జిల్లాకు సంబంధించి రైతుగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆ యొక్క బోర్డు చైర్మన్ గా చేసి అనేక రకాలుగా రైతులకు ఇచ్చినటువంటి హామీల మీద మనం అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అరవిందమ్మ గారు చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకోసమంటే మీరు ఒక పసుపు రైతు బిడ్డగా ఈ రకంగా ముందు మాట్లాడాలని చూసిన ఇక్కడ పరిస్థితి కనుక మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా, చాలా మంది తెలియని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే పసుపు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే మీరెవరైనా కానీ ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తాకు రండి, దాని మీద డిబేట్ పెట్టుకుంటా ఉంటాం. మీరు పసుపు రైతులు బాగుండాలనుకుంటే, పసుపుకు మద్దతు ధర కావాలనుకుంటే పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఈ రాష్ట్ర గతంలో ఉన్న ముఖ్యమంత్రికి, గతంలో సీఎస్ గారికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా మేము పసుపు మద్దతుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మీరేమైనా లెటర్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో పసుపు మద్దతు ధర కావాలంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో మేము మంత్రిగా చెప్పుకుంటున్నటువంటి ఎమ్మెల్యే బోధం శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి అవుతూ ఉన్నా మీకేమాత్రం ఈ రైతాంగం పట్ల చిత్తశుద్ధి గిట్లా ఉంటే మీరు ఇప్పటికైనా పసుపు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు కొనుగోలు చేసే దమ్ము మీ దగ్గర ఉందని చెప్పి ఈ యొక్క జిల్లా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నా. అట్లాగే శాసనసభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు ఏమో కానీ నిజామాబాద్ రూరల్ సాబ్ మొన్న అసెంబ్లీలో మాట్లాడాను. 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే చాలట అన్నా. మన ఎకరానికి ఫస్ట్ ఏసీ రోజు ఎంత అవుతుందో చెప్పండి. వేసిన రోజు ఎంత అవుతుందో తెలుసా? నాటు వేస్తే 5,000 రూపాయలు, ట్రాక్టర్కు 4,000 రూపాయలు, ఎరువుల బస్తాలకు 2,800 రూపాయలు అన్నా. దగ్గర 14,000 రూపాయలు వేసిన రోజే 15 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అట్లాగే రైతులకు బోర్లతో ఎండిపోతూ అడుగంటిన బోర్లతో ఎండిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం 30,000 రూపాయలు. ఈ సమస్యలకు వారు ఎన్నోసార్లు తీసుకెళ్ళినాం. ఏది రైతు రుణమాఫీ కానీ, రైతులకు ఏది మన పంట నష్టం కానీ, ఇతర సమస్యలను ఎన్నోసార్లు కలెక్టర్ల వద్ద విన్నపాలు చేసినా కానీ మనకు ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయలేకపోయింది. ఇప్పుడు మొన్న మన వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండ్రు? రైతులకు 2 లక్షల లోపు ఉన్న వారికి ఇస్తాం, 2 లక్షల మాఫీ అసలే కాదని మొన్న కూడా చెప్పేశారు. రైతులను ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు చేస్తూనే ఉన్నది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నా కానీ వేరే వాళ్ళకి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పర్వదినాలు ఏమీ లేవు. సోనియా గాంధీ పుట్టినరోజు, రాహుల్ గాంధీ చచ్చిన రోజు తప్ప మనకి వేరే రోజులలో ఏది అమలు చేయరు. వాళ్ళు డిసెంబర్ 9 వస్తేనే వాళ్ళకి ఏదన్నా ఒకటి ఇస్తామని చెప్తారు, అది దాటిన తర్వాత అది దాటవేస్తారు, ఏది అమలు చేయరు. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు నిలదీసినా వాళ్ళకు ఏమీ జ్ఞానం వస్తలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చిన కలెక్టర్లు కూడా స్పందించకపోవడంతో మన రైతులు కానీ కార్యకర్తలు కానీ విసుగెత్తిండ్రు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ఎమ్మెల్యే సార్ మీరు కూడా వచ్చే ఇది ఓంకారం. నారే నన్నారే నరే నారే నన్నారే నారే నన్నారే నారే నన్నారే నరే నారే నన్నారే నారే నన్నారే నరే నారే నన్నారే. అప్పుడు వర్షం కోసం చాలా తిప్పలైంది. 2004 కరువు ఉండే అందరికి గుర్తు రాష్ట్రంలో. వర్షం పాట, వర్షం మీద ఎన్ని పాటలు రాశారంటే అక్కడోడు ఒకడు వానొచ్చనమ్మ వరదొచ్చనమ్మ వానతో పాటు వలపచ్చనమ్మని వాడుకున్నాడు. మనం ఇక్కడ ఎట్లా వాడుకున్నాం కవులము, ఓ వానమ్మ ఒక్కసారి రావమ్మ మా కంట్లో నీళ్ళు వస్తున్నాయి, ఆ కంటి చుక్క మా పొలం కర్ర మీద పడనమ్మా, మా పొలం కర్ర బతుకుదని మన కవులు రాశారు. అట్లా సింగరేణి చేరా రాశారు. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, సలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు.
వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపాసేను ఎండల్లో ఎండిపాయే, సకాని మక్క పెరడి ఎక్కెక్కి ఎడవబట్టే, పలువోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నిలువోసుకున్న సేను నిల్లాడాలేకపా. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపాసేను ఎండల్లో ఎండిపాయే, సక్కని మక్క పెరడి ఎక్కెక్కి ఎడవబట్టే, పలువోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నిలువోసుకున్న కంకి నిల్లాడాలేకపాయే. కర్రు దున్నకపాయే, గొర్రు నడవకపాయే, తాలి పుస్తేలు ఆయే, తట్టి చెంబులు ఆయే, నెర్రెవారిన బతుకు వర్రాసు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. తెల్లని ఎల్లనావు నల్లని గౌడు బర్రే, కరువంటూ పీనుగెల్లా గడ్డి గాదాము లేక కడికోని కమ్ముడాయే. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. చెంగున నీళ్ళు వచ్చా నల్లని మబ్బులేవి, చెంగు చెంగున ఎగిరే చెల్లల్లో చేపాలేవి, తెల్లని కొంగ బావా కళ్ళల్లా ఊసులేవి. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. థ్యాంక్ యూ. సత్యాగ్రహ దీక్షకు అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోదరులు తిరుపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అర్బన్ శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తన్న గారికి, మరియు మాజీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా ఉపాధ్యక్షులు సోదరులు లక్ష్మీనారాయణ గారికి, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోదరులు భూషణమన్న గారికి, మరియు కామారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోదరులు భాస్కర్ రెడ్డి గారికి, మరియు అన్న పెద్దన్న శంకరన్న గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలుస్తూ, మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కిసాన్ మోర్చా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఒకటే మనం ఈరోజు సత్యాగ్రహ దీక్షను తీసుకుంటున్నాం. మనం అంటే ఒక సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలనే సంకల్పం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గత 15 నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు 60 అబద్ధాలు 6 హామీలతోటి ముంగటికి వచ్చింది. దాంట్లో రాష్ట్ర రాజకీయాల్లో చూస్తే రాష్ట్ర రైతులకు హామీలు ఇచ్చింది. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఈ 1-2 నెలలు ఒకటే అని చెప్పి ఇప్పటికి 15 నెలలు అయింది. కనీసం ఒక 50-40% రైతులకు కూడా ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా రైతు భరోసా పేరు మీద ప్రతి రైతుకు వారి యొక్క చేయూత కోసం 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 15,000 రూపాయలు కూడా ఎవరికి రైతులకు వచ్చిందా? ఇప్పటికి కూడా ఏ రైతు కూడా 15,000 వచ్చిన పాపన లేదు. అదేవిధంగా రైతు కూలీలకు, కూలి పని చేసుకున్న రైతులకు కూడా 12,000 రూపాయలు ఖచ్చితంగా నెలసరిగా ఇస్తామని చెప్పారు. ఒక ఏడాదికి, ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు కూలీల అకౌంట్లోకి వస్తాను అకౌంట్లు తీసి పెట్టుకున్నారు, కానీ అకౌంట్లో జీరోలే ఉన్నాయి తప్ప కానీ 12,000 రూపాయలు లేదు. రైతు బీమా పథకం అన్నారు, బీమా పథకాన్ని కూడా ఇప్పుడు సమగ్రంగా ఇప్పటి వరకు వాళ్ళు ఆమోదించలేదు. ఇలా చూసుకుంటూ పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనమందరం రైతులమందరం కలిసికట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. అది కూడా త్వరలోనే దించాలి. ఇప్పటి వరకు ఇంకా మనం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మొదటి ఉద్యమం మనం భారతీయ జనతా పార్టీ తీసుకుంది, ఈ సత్యాగ్రహ దీక్ష. ఈ దీక్షలో మనం ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా పార్టీలో ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయదు. ఏదైతే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అది రైతుల కోసం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీరందరూ కూడా దాన్ని ఆలోచించాలి. ఎందుకంటే దేశంలో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు రైతుల కోసం అనేక పథకాలు పెట్టారు. అవన్నీ సమగ్రంగా యూరియా కానీ మిగతా విషయాలు, ఇంకో డబ్బుల విషయంలో 6,000 రూపాయలు మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి పడతా ఉన్నాయా లేవా?
రైతులందరికీ అవి సక్రమంగా పడుతున్నాయి. మనం ఒక భారతీయ జనతా పార్టీ ఒక్కసారి మాట ఇచ్చిందంటే తిరిగి తీసుకోదు. ఆ మాట ప్రకారమే ఉండే పార్టీ అది ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. రైతుల మందరం కూడా భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజులలో మనమందరం భారతీయ జనతా పార్టీకి మన గ్రామాల్లో ఉన్న రైతులకు కూడా ఇక్కడికి వచ్చిన రైతులే కాకుండా మిగతా జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా మన కామారెడ్డి కూడా ఒకప్పుడు మన జిల్లానే గనక మేము అందుకే ఉమ్మడి జిల్లా సత్యాగ్రహంలో మేము పాల్గొందామని చెప్పి మా అధ్యక్షులతో సహా మేము చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే విషయం మీరందరూ ఆలోచించాలి, ఓన్లీ రైతు ప్రభుత్వం అంటే చెప్పుకోవడం కాదు, చేసి చూపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కనుక మనం భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు కూడా మన వైపే చూస్తూ ఉన్నారు. నిన్ననే మొన్ననే చూసినాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అటు టీచర్ ఎమ్మెల్సీ కానీ అటు గ్రాడ్యుయేట్స్ అంటే ఉద్యోగులు కానీ విద్యావంతులు కానీ విజ్ఞానవంతులు అందరైనా సరే గ్రాడ్యుయేట్స్ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారైనా సరే ఉపాధి లేని ఇలా ఉద్యోగులైనా సరే అందరు ఎటువైపు చూసిరు? భారతీయ జనతా పార్టీ వైపే. ఇలా 42 అసెంబ్లీలకు మనకు 2 ఎమ్మెల్సీలు గెలుచుకోవచ్చినాం. 13 జిల్లాలో కూడా మన ఎమ్మెల్సీ గెలిచినాము అని అంటే ప్రజలందరూ మన వైపు ఉన్నారు. 42 అక్కడ కూడా ఇంతకుముందు ఒక మనకు ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆ ఎమ్మెల్సీ ఉన్నాడు. అంటే దాదాపు మనం ఒక 60-70% మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇలా నిలదొక్కుకొని ఉంది. ఇంకా మిగతా 119 స్థానాల్లో దగ్గరలో ఉన్నాం. మనకు కూడా సమయం కూడా దగ్గరనే ఉంది. ఇంకొక 3-3.5 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం. మనమందరం కూడా కష్టపడి ఇప్పుడు ఏదైతే వ్యవసాయం కోసం అన్న పెద్ద సీఎన్న చెప్పిండు, బోనస్ అన్నాడు 500 రూపీస్, 500 రూపాయలు సన్న బియ్యం కన్నాడు. అన్ని వడ్లకు అని చెప్పినోడు ఇలా మళ్ళీ సన్న బియ్యం అన్నాడు. రేపు సన్న బియ్యం పోతుంది, అసలు బియ్యంకే లేవు, వడ్లకే లేవు, అసలు వడ్లకు బోనసే లేదనే పరిస్థితి కూడా ఇంకొక 2-3 రోజులలో డిక్లేర్ చేసిన. ఎందుకంటే ఇది అబద్ధాల ప్రభుత్వం. ఎప్పుడు ఏదైనా మాట్లాడుతుంది, నోరున్నది నాలుగున్నది అని చెప్పి ఏదైనా మాట మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాడు. గంటకో మాట పూటకో మాట చెప్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీరందరూ కూడా పేపర్లలో చూస్తారు, టీవీలలో కూడా చూస్తారు. రేవంత్ రెడ్డి మాట ఏదైనా ఇప్పటి వరకు పక్కాగా అయిందా? ఏది కూడా కాలే, నెరవేర్చిండా? ఏది కూడా లేదు. అటు విద్యార్థి విషయంలో, విద్యార్థుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, ఇంకా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఈ రేవంత్ రెడ్డి గారు మాట మార్చుడే తప్ప కానీ తన ప్రభుత్వాన్ని ఏదో మార్చుకోవడం కోసము, నిలుపుకోవడం కోసము, ప్రజలను మభ్యపెట్టడమే తప్ప కానీ ఈ ప్రభుత్వము రైతులకు కానీ మిగతా వారికి చేసింది ఏ పాపన లేదు. కనుక రాబోయే రోజులలో ఖచ్చితంగా మనం రైతులందరం ఐకమత్యం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పి ఆశిస్తూ నా అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై జవాన్, జై జవాన్. ఇందూరు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున అలాగే సత్యాగ్రహ దీక్షకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, సభా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు గారు, జనరల్ సెక్రటరీ పొత్తగల్ లక్ష్మీనారాయణ గారు, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు కిసాన్ మోర్చా సీనియర్ నాయకుడు నూతన సీనన్న గారు, వినోజీ నాయక్ గారు, నాగోల్ లక్ష్మీనారాయణ గారు, అలాగే భరత్భూషణ్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్నుకున్న ఏవైతే జిల్లా పదాధికారులు ఉన్నారో, మండల అధ్యక్షులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా, రైతు బిడ్డలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను అడగదలుచుకున్నాను, ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుండదు. అలాగే రైతు వేసిన రాజ్యం కూడా, ఏ రాజ్యం కూడా బాగుండదు. ఇవాళ తెలంగాణలో ఒక దిక్కు పొలం చూసి నిన్నటిదాకా ఆకాశం చూసి నీళ్లు లేక భూదేవిని మొక్కి భూగర్భ జలాలు దెబ్బతిని 10 ఎకరాలు వేసిన 2 ఎకరాలు 3 ఎకరాలు కాపాడుకుంటుంటే ఈడ గెలిచిన కాంగ్రెస్ నాయకులు, చైర్మన్ అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఓడిపోయినాక కూడా పెత్తనం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు యాడికో తెలియదు. ఇలా ఈ జిల్లాలో ఒక దిక్కు కరువు తాండవిస్తున్న సమయంలో మొన్న అకాల వర్షంతో విపరీతంగా పంట నష్టం జరిగి నష్టపోతే ఇక్కడున్న నాయకులు అడుగుతారు, ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అడుగుతారు. నేను అడిగిన నాయకుడిని ఎమ్మెల్యే భూపతి రెడ్డిని అడుగుతున్నా, అయ్యా భూపతి రెడ్డి, నువ్వు ఎవరన్నా ఒక ఎకరం వ్యవసాయం చేసినావా అని అడిగిన.
గతంలో ఇలా పంట నష్టపోయిన కొండూరు సిరికొండ మండలం కొండూరులో 12 నుంచి 1500 ఎకరాలు పంట నష్టపోయింది. గతంలో 2 సంవత్సరాల కిందట ఆ గ్రామంలో పంట నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కిందట ఎకరానికి 20,000 చొప్పున అక్కడ ఇచ్చిర్రా లేదా కనుక్కో. ప్రభుత్వమే 20,000 ఇస్తా అంటుంటే నిన్ను కాపాడుతామని చెప్పి నిన్ను ఎన్నుకుంటే 10,000 అడగడం ఎంతవరకు భావ్యమో అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ డిమాండ్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. ఇది కాగానే జిల్లా కలెక్టర్ గారికి అడగడం జరిగింది, ఇప్పుడే అపాయింట్మెంట్. వారు కూడా చెప్పాం 30,000 రూపాయలు నష్టపోయిన పంట నష్టపోయిన అకాల వర్షాలు నష్టపోయిన రైతులకు, అలాగే నీరన్నగా ఎండిపోయిన పంట పొలాలకు ఈ జిల్లాలో ఇందూరు జిల్లాలో 1,00,000 ఎకరాల కన్నా ఎక్కువ ఉంది. ప్రతి ఎకరానికి 30,000 ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ నేను ఇంకోటి అడుగుతున్నాను, చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈయన గెలిచిన 2 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎదుటోళ్ళ మీద దాడి చేద్దామన్నట్టే మాట్లాడుతున్నారు. నేను రైతు పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. ఈ జిల్లాలో ఏమైంది? రైతులకు 2 లక్షల ఎకరాలు మంచిప్ప మాసాల దగ్గర బైరాపూర్ దగ్గర నుంచి 21 ప్యాకేజీలకు ఇచ్చి ఆర్మూరు బాల్కొండకు 1,00,000 ఎకరాలు, రూరల్ లో 1,00,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఏమైంది అని చెప్పి నేను ఇవాళ ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. ఏమైంది? ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్తే ఏమైపోయింది అని చెప్పి అడుగుతున్నాను. ఎన్సిఎస్ఎఫ్ నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ రైతులది, రైతులకు ఇవ్వాల్సిందని చెప్పి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రైతులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నాను. ఇవాళ ఇవే కాదు, రైతు రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలే, రైతు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాడు. ఇలా రైతు ఏడుస్తున్నాడు. ముఖ్యమంత్రి 3,04,000 కోట్ల రూపాయలు తెచ్చిన నెలకు 18,000 కోట్లు వస్తున్నాయి. అందుకే 6,500 కోట్లు ఉద్యోగస్తులకు ఇస్తున్నా, 6,500 కోట్లు అదేదో కేసీఆర్ గారు చేసిన బాకీ కడుతున్నట్లు, ఇంకా 5,500 కోట్లు సంక్షేమం నడిపిస్తున్నట్లు. కానీ ఏడ్చే రైతును ఆదుకునేందుకు 1 రూపాయి అంటే రూపాయి ఇచ్చామని అడుగుతున్నానండి. వాళ్ళ రైతుకి ఇంత గోస పెడుతున్న మీరు, రైతు గోస మంచిది కాదు ప్రభుత్వాలకు తెలియజేస్తున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ సత్యాగ్రహం ఎందుకు పెట్టుకుంది? ఒకే ఒక ఈ ఇందూరు జిల్లా రైతుల జిల్లా. ఇయ్యాల కాదు, 120 సంవత్సరాల కిందట శీలం జానకీబాయి గారు సింహాపల్లి దొరసాని నిజామాబాద్ గంజ్ లో గంట గట్టి కడితే ఆఫ్ఘనిస్తాను, సింధు ప్రాంతాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వ్యాపారస్తులు ఎంతో మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇది రైతన్నల గడ్డ. ఇది అలాంటి ఇందూరు గడ్డలో ఇయ్యాల రైతు ఏడుస్తున్నాడు. రైతు ఏడు కారణం ఎవరు? ఇలా మార్కెటింగ్ సపోర్ట్ ప్రైస్ లేకుండా, ఎంఎస్పీ లేకుండా పసుపు రైతు బాధపడుతున్నాడు. ఎంఎస్పీగా డిసైడ్ చేసేది ఎవరు? అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు? ఇలా రైతును ఆదుకుందామని చెప్పి బీజేపీ వాళ్ళు పసుపు పోటు తెస్తే దాని మీద దుష్ప్రచారం చేసి ఏదో అపోహలు సృష్టించాలని చెప్పి రైతులతో టీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్ముకై రైతుల పేరు మీద ముసుగులు వేసుకొని వచ్చి పసుపు బోర్డును బదనాం చేయాలని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మీరు దేరు తెచ్చినోనికి అభినందించరు. ఇలా ధరంపూరి అరవింద్ ఇచ్చిన మాట కట్టుబడి పసుపు బోర్డు తెచ్చి ఈ ప్రాంత రైతు బిడ్డను పసుపు బోర్డు చైర్మన్ చేస్తే ఇలా పసుపు పిల్ల ఉట్టగానే అన్ని కాదు, ఇయల్లే పసుపు బోర్డు ఏర్పడ్డది. ఈ ప్రాంతం మీద అవగాహన చేసుకుంటూ రోజుకో రాష్ట్రం తిరుగుతున్నారు. పసుపు బోర్డులో ఏ రకాలు చేయాలి, రైతులు ఏ రకంగా ఆదుకోవాలి, ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్నది. కానీ వీళ్ళ నాయకత్వం ఏం నడుస్తుంది అంటే గంజులకు పసుపు వస్తే చేతులు ఎత్తేసే ప్రభుత్వం ఉంది. ఇలా రైతులు తిరగబడితే పారిపోయే అధికారులు ఉన్నది. ఇవాళ నేను చెప్తున్నాను, ఇందూరు భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ఈ సత్యాగ్రహం ద్వారా కాంగ్రెస్ నాయకులకు ఒకటే కోరుతున్నాను, ఏ గ్రామమైనా ఇందూరు జిల్లాలో 100కు 100% రుణమాఫీ 2 లక్షల రూపాయల దాకా అయింది అని చెప్పి నిరూపించండి. మీరు మాట్లాడదాం. రైతు భరోసా అందరికీ వచ్చిందని చెప్పి నిరూపించండి. మీరు మాట్లాడదాం. ఇలా కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైంది కౌలు రైతుల 12,000 అని అడుగుతున్నది. వాళ్ళ ఏది చెప్పినా ఏది మాట్లాడినా రైతుకు అన్యాయం చేసుడు తప్ప న్యాయం చేసే పరిస్థితి లేదు. అదే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులు ఆదుకునేందుకు
ఎరువుల మీద, యూరియా, డిఏపి అన్నిటి మీద కూడా దగ్గర ఎకరానికి 27,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించి రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఇలా వడ్లు కొనుగోలు కేంద్రాలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వడ్లు రైతు ఒక దిక్కు ఆకాశాన్ని చూస్తున్నాడు, చెడగొట్టు వానలు వస్తాయి, ఆ చెడగొట్టు వానలతో ఎట్లా వ్యవసాయ పంటలు కాపాడుకొని చూస్తున్నాడు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమంటే జిల్లా యంత్రాంగం మేమే లెక్క పెడుతుంది. ఒక ఎమ్మెల్యే చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళు ఉన్న సొసైటీలకే కొనుగోలు కేంద్రాలు ఇయ్యరట. ఎందుకు? ఇటుక మీద, ఉష్క మీద, మొరం మీద, భూముల మీద దోచుకున్న చాలదా? రైతు వడ్ల మీద కూడా దోచుకుంటారా మీరు అని అడుగుతున్నాను. మళ్ళా ఎందుకు ఈ దోపిడీ అని అడుగుతున్నా నేను. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం అని చెప్పి రైతులు అక్కడక్కడ సంఘాలు పెట్టుకున్నారు. గతంలో ఆ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల్లో కొనుగోలులో రైతు లాభపడ్డారని చెప్పి రిపోర్ట్ ఉంది. ఒక్క గింజ కూడా రైస్ మిల్లులకు ఇవ్వకుండా, ఒక్క గింజ కూడా రైతుకు నష్టపడకుండా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఒక దిక్కు కొనుగోలు చేస్తుంటే వాళ్ళకి ఇయ్యరట. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న దగ్గర, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు చెప్పి మహిళా సంఘాల పేరు మీద, అదే మళ్ళీ పోయి రైస్ మిల్లల్లా మిగతా దగ్గర కర్త పేరు మీద, మిగతా దాని పేరు మీద డబ్బులు దోచుకునేందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మీరు ఇట్లా రైతుల గురించి ఇప్పుడే నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. అయ్యా మా దగ్గరకు రైతులు వచ్చారు, ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, నేను ఇప్పుడే బయటకు వెళ్ళానని చెప్పారు వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్నా జిల్లా యంత్రాంగాన్ని, ఈ కొనుగోలు కేంద్రంలో ఏదైతే వడ్లు కొంటారో అందులో ఒక్క రూపాయి అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నా. సంచి కేంద్రం ఇస్తుంది, మోస్టోడికి పైసలు కేంద్రం ఇస్తుంది, అమాలి పైసలు, తోకెటోడి జోకెటోడికి అమాలి పైసలు, జీతం పైసలు కేంద్రం ఇస్తుంది, తుదిరి కేంద్రం ఇస్తుంది, దబ్బడం కేంద్రం ఇస్తుంది. లాస్ట్ గా తీసుకుపోయి రైస్ మిల్లల్లా మిల్లింగ్ చేస్తే మిల్లింగ్ పైసలు కేంద్రం ఇస్తుంది. అది దాని తర్వాత కూడా ఎక్కడైతే స్టోర్ చేస్తారో స్టోర్ చేసిన పైసలు కూడా కేంద్రం ఇచ్చి దానికి వడ్డీ ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏంటంటే దాని మీద కమిషన్లు తింటది తప్ప రైతుకు ఒక్క రూపాయి కూడా పెట్టదు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్రం అన్ని ఇస్తుంటే కేంద్రం పేరు చెప్పుకొని ఇలా రాష్ట్రంలో ముఖ్యంగా ఇందూరు జిల్లాలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ సొసైటీ చైర్మన్లకి మీరు కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలనుకుంటున్నారు అడుగుతున్నాను. నేను ఇవాళ జిల్లా యంత్రాంగం కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, లేదు డీసీఓ గారికి, సివిల్ సప్లైకు వ్యతిరేకం కాదు. కానీ రైతు ఇప్పటికే ఈ జిల్లాలో ఒక దిక్కు వర్షాలు లేక, సరైన సాగునీరు లేక విపరీతమైన పంట నష్టపోయింది. అట్లాగే అకాల వర్షంతో నందిపేట కానీ, డొంకేశ్వర్ కానీ, అలాగే దర్పల్లి కానీ, సిరికొండ కానీ అకాల వర్షంతో వేల ఎకరాలు నష్టపోయింది. ఆ రైతును ఆదుకునేందుకే మేము మీ మీద పోరాడాల్సి వస్తుందని చెప్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ఒకటే ప్రతిఫలుడు, రైతుకు న్యాయం జరిగే వరకు రైతు వెంబట బీజేపీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను. ఎక్కడ ఏ అవసరం వచ్చినా రైతుకు లేదు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండాల్సిందే. మొన్న రాత్రే అకాల వర్షాలు వస్తే అదే రోజు తెల్లారేటలకే 6-7 గంటలకే బీజేపీ శ్రేణులందరూ కూడా అక్కడ ఉన్నారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే కష్టం ఉన్నప్పుడే నిలబడ్డమే ఆప్యాయత. అందరి న్యాయమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరొక్కసారి ఈ వేదిక ద్వారా ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇంకా లెటర్ ప్యాడ్ కొట్టిపోయలే. ఒక ఆయనేమో హోమ్ మినిస్టర్ వస్తుందన్నాడు, ఒక ఆయనేమో విద్యాశాఖ మంత్రి వస్తుందని చెప్పి ఇవి పెట్టుకుంటారు, పోస్టు పెట్టుకుంటారు. మీకు ఏ శాఖ వచ్చినా ఈ జిల్లా కొరగబెడతారు ఏందో నాకు తెలియదు. కానీ మీరు ఈ రైతు కోసను, రైతు బాధను కాపాడేటట్టు చర్యలు తీసుకోర్రి. మీకు అప్పుడే నిజమైన మంత్రి పదవులని. ఒక ఆయనేమో వయసు దగ్గర పడ్డది, ఇంకొక ఆయనేమో కొత్తగా వచ్చింది కానీ ఇటుక బట్టీల ఎమ్మెల్యేగా ఫేమస్ అయ్యాడు. ఎందుకైనా బాబు అంటే ఒక్క ఇటుక బట్టీలో పోతే ప్రాబ్లం అవుతుంది, మొరమూషిక కూడా నాకు కావాలంటున్నాడట. ఇవాళ బాధతో చెప్తున్నా, రైతు ఏడుస్తున్నాడు. రైతును కాపాడాల్సిన బాధ్యత యంత్రాంగంది, రాష్ట్ర ప్రభుత్వంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. రైతును కాపాడకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున పెడతామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.
పసుపు పౌడర్ తెచ్చిండు, ఢిల్లీలో లాబింగ్ చేసిండు. మేము ఉత్సవాలు జరుపుకుంటామన్నా అంటే అద్దు తిరుపతి పేద ఉత్సవాలు పేద మనం పని చేసి చూపిద్దాం. భారతీయ జనతా పార్టీ పని చేసి చూపిస్తుంది. ఉత్సవాలు జరుపుకోరు, పని జరుగుతూనే ఉంటాయని చెప్పిండు. అందుకు ఎగ్జాంపులే ఈ పసుపు పౌడర్, అందుకు ఎగ్జాంపులే మా మామిడిపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇలా 20-30 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చాలా అయింది. మేము రోజు కారులో రాకపోకలు చేస్తున్నాం. ఢిల్లీకి ఫోన్ చేస్తే నడని అన్ని నడని, మనుషులకు ఇబ్బంది వద్దు, మనం వచ్చిందాక కొబ్బరి కావడం దాకా ఆపద్దు అని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న అరవింద్ను ఖచ్చితంగా ఈ రైతు సత్యాగ్రహ దీక్ష సందర్భంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా రైతుల పట్ల ఆయన శ్రద్ధ వహించి నిన్న మొన్న గంజిలకు పోయిండ్రు, ఏదో ఒక టవాలు వేసుకుంటారు, చలో పసుపు పోడేది, చలో ధర్నా చేద్దాం, ఎంఎస్పీ అది అని అంటారు. మరి ఇలా ధర పెరిగింది, 14,000 అవుతుంది, ఇలా 13,500 అవుతుంది. నిన్న మా మిత్రుడిది 13,300 రూపాయలు క్వింటాల్ పోయింది. మరి ఇదే కండు వేసుకొని పోయి శపాషాలకపోతే మరి ధర వస్తుంది. ఎందువల్ల ధర వస్తుంది? పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వలన జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి గారు నిన్న నాగ్పూర్ లో, మహారాష్ట్రలో, నిన్న అస్సాంలో, గౌహతి పక్కన ఉన్న షిల్లాంగ్, మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్ లో, మొన్న నిజామాబాద్ హారీ హోటల్లో, నిజామాబాద్ నిఖిల్ సాయి హోటల్లో 3 అంతర్జాతీయ బయ్యర్ సెల్లర్స్ మీటింగ్ పెట్టారు పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో. ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి పసుపు కొనుగోలుదారులు, ఈ ఎక్స్పోర్టర్స్ వచ్చి ఈ మీటింగ్లలో పాల్గొనడం వల్ల, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి ఆర్డర్స్ తీసుకోవడం వల్ల ఈ పసుపు ధరలు పెరుగుతున్నాయి. ఈ సన్నాసులు అన్నట్టు పసుపు ధర పెరుగుతుంది ఒక తీరి, ధర తగ్గుతే ఒక తీరి, పెరిగితే సపోర్ట్ చేసలేదు. ఏమన్నా సపోర్ట్ చేయని, ఏమన్నా సపోర్ట్ చేయకపోని మనము పసుపు రైతుల పట్ల నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ లో ఎక్కువ అందుతాయి కాబట్టి అన్న నా అదృష్టం, ఇది పచ్చ బంగారం. నేను ఎంపీ రెండోసారి గెలవడం కూడా పసుపు రైతులకు సహకరించరు. వారికి ఎంత న్యాయం చేసినా తగ్గనే వాళ్ళకు ఖచ్చితంగా నేను బతుకున్న నెత్తులు పసుపు రైతుల పక్షాన ఉంటా, వారికి న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి అతనే అరవింద్ గారు. కాబట్టి అతను చేసినటువంటి కృషిని మనం అభినందించక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అతను కంకణం కట్టుకున్నాడు. పసుపును ఖచ్చితంగా దిగుమతులు తగ్గించి ఎగుమతులు చేస్తానని చెప్పిండు. వంగడాలు కొత్త సృష్టిస్తున్నాడు, ఎంఎస్పీకి ట్రై చేస్తా ఉన్నాడు, శాస్త్రవేత్తలను కింది పాకి పంపుతా ఉన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ భవన్ శ్రీ మేడం అనే ఒక మేడం నిజామాబాద్ జిల్లాకు వచ్చి చిన్న ఛాంబర్ లో కూర్చుంటే ఆ ఘనత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పార్టీకి అరవింద్ గారికి దక్కుతుందని చెప్పి ఈ రైతు సత్యాగ్రహ దీక్ష సందర్భంగా ఒక కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నేను గట్టిగా చెప్పగలుగుతా. ఈ సన్నాసం అర్థం చేసుకోవాలా, మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే రైతులు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే ఈ రోజే నిన్ననే, ఈ రోజు బీట్లు బందున్నాయి, నిన్ననే మేము గంజలకు వచ్చినాం. 10,000 ఒకడు అంటాడు, 9,000 ఒకడు అంటాడు. మంచి నాణ్యత పసుపు తీసుకొస్తే మా రైతు జోగిన్పల్లి రైతు తిరుపతి రెడ్డి ఎఫ్ఓ నుంచి తీసుకుపోయిండు. సాంగ్లీలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ మంచి సైజు కొమ్ము తీసుకపోతే టైప్ మాల్ అంటాం, ఆ సైజు తీసుకపోతే నిజామాబాద్ 11,000 వస్తే, ఇక్కడ సైజు మాల్ రాకపోతే 11,000 వస్తే, సాంగ్లీలో అదే కొమ్ముకు 17,800 రూపాయలు వచ్చి దాదాపు 18,000. మరి ఎట్లా వస్తుంది 18,000? విలువ వాల్యూ యాడెడ్ వస్తువు చేయాలి, మనం విలువ ఆధారిత వస్తువు చేయాలి. గంప గుత్తగా అదే కుప్ప తీసుకురావద్దు. ఆ కొమ్మును 3 సైజులు చేయొచ్చు. గ్రేడింగ్ మిషన్లు వచ్చినాయి. మా రైతు ఉత్పాదనంగా గ్రేడింగ్ మిషన్ ఉంది. ఎవరైనా రైతులు వస్తే మేము గ్రేడింగ్ కూడా ఫ్రీ చేసేందుకు రెడీ ఉండమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు కావాలంటే మా మిషన్ ఉంది, మీరు కొమ్ము తెచ్చుకోండి, గ్రేడింగ్ చేసుకొని 3 సైజులు కొమ్ములు పడతాయి. దానికి ఖచ్చితంగా 15,000 పైన ధర వస్తుంది. దయచేసి రైతులు పచ్చి తీసుకుపోకుండా మంచి నాణ్యత చేసి తీసుకుపోతే ఖచ్చితంగా ధర వస్తుంది, దానికి విలువ వస్తుంది. అట్టి పసుపుని ఇతర దేశాలకు, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఈ రోజు మా రైతు ఉత్పాదక సంఘంకు అరవింద్ గారితో ఒక సూచన తీసుకుంటే మొరాకో దేశంకు, ఈజిప్ట్ దేశంకు, దుబాయ్కి, ఖతార్కు, అమెరికాలను, కాలిఫోర్నియాకు ఆయన ద్వారా కొంతమంది ఎక్స్పోర్టర్స్ మొత్తం మాట్లాడడం జరిగింది. 18,000, 19,000 పౌడర్ అయితే 22,000, 23,000 పౌడర్కు నాణ్యత గల వస్తువు తయారు చేయండి, నేను అమ్మిపించే బాధ్యత నేను తీసుకుంటా. తిరుపతి మీ పసుపు రైతులకు ఎప్పుడు అండగా ఉంటా, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా. మీరు వస్తువును విలువతో తయారు చేయండి. నిజామాబాద్ జిల్లా మార్కెట్లోనే నిలవెందు జరుగుతుంది. సాంగ్లీలో, నాందేడ్లో, హింగోలలో, మరి రేపు ఇండోర్లలో, సేలంలో ఎప్పుడు ఎక్కడ గొడవ ఏం రాదు. ఇక్కడ ఎందుకు ఇస్తా అంటే వీళ్ళకేం పని లేదు, పాట లేదు. రోజు పొద్దున్న గంజలకు పోవాలా, ఒక కండగా ఆపుకోవాలా, మురదాబాద్ కొట్ట, ఎంగకు రావాలో, ప్రెస్ నోట్ ఇచ్చారు కదా. మీకు తెల్లారి మళ్ళీ అనిపించారు, మళ్ళీ 15 రోజులకు ధర దిగితే పోతారు, ధర రారు. ఇట్లాంటి అసలు
ఒక ఆలోచన విధానం రాజకీయ పత్రాలు చేసినట్టు దుష్ప్రచారమే నిజామాబాద్ మార్కెట్ గంజి కొంచెం చెడిపరుస్తుంది. రైతులు దయచేసి ఆలోచన చేయండి. మీరు ఖచ్చితంగా మన నిజామాబాద్ గంజుకు మనమే పేరు నిలబెట్టుకోవాలా, మన పసుపుకు మనమే పేరు నిలబెట్టుకోవాలా. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయంటే ఎవరు వ్యాపారస్తులు ముందుకు రారు. కాబట్టి ఎవరిని దరితాపులకు రానియకుండా మనం పండించిన పంటను మనమే విలువాదాలు చేసి మన గంజిలో మన సిద్ధరంది గంజుకు పేరేచట్టు చేసుకొని భవిష్యత్తులో మంచి నాణ్యమైన వస్తువు తయారు చేసి అమ్ముకుందామని చెప్పేసి దానికి ఎంపీ గారు సంపూర్ణ మద్దతు ఇస్తారని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సత్యాగ్రహ తీసుకొచ్చి దీనికి ఇంత ఎండలో మరి మన స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ సునాల గుప్తా గారు సీనియర్ నాయకులు, తను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈ రోజు వరకు కూడా వ్యవసాయం అంటుండి ఇప్పుడు నాకు చెప్తుండే అధ్యక్ష, మాకు 6 ఫీట్ల ఎద్దులు మా పెదనాన్న వ్యవసాయం చేసినప్పుడు 6 ఫీట్ల తెల్లెద్దులు ఉన్నాయట. ఆ తెల్లెద్దు మీద నల్ల మచ్చి ఉంటే పెదనాన్న ఒప్పుకోపోతున్నాయట. అట్లాంటి ఎద్దులతో వ్యవసాయం చేసినాం మేము. రైతుకు ఎంత చేసినా తక్కనే రైతుకు న్యాయం చేస్తాం. ఈ రోజు కూడా ఈ సభకు ముఖ్య అతిథిగా రావడం కారణం తనకు రైతు కుటుంబంలోకి వచ్చిండు, రైతు మీద ఉన్న ప్రేమనే ఇక్కడికి రప్పించింది అని చెప్పేసి సభాముఖంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా కిషన్ మోర్చా తరఫున హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు ముఖ్య అతిథి ధన్పాల్ సత్యనారాయణమూర్తి గారిని తన యొక్క అమూల్యమైన సందేశం మనసుగా కూర్చున్నాం. వ్యాప్తంగా రైతులు దోసపడుతున్న తరుణంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆదేశానుసారము ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహ దీక్ష ఈరోజు ఇందూరు జిల్లా కేంద్రంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షకు అధ్యక్షత వహిస్తున్న కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు తిరుపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిన్నరాజు గారికి, కామారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు భాస్కర్ గారికి, వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ పొత్తంకర్ లక్ష్మీనారాయణ గారికి, ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ గారికి, మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి గారికి, డాక్టర్ బిలోజీ నాయక్ గారికి, కిసాన్ మోర్చా సభ్యులు హరీష్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్ గారికి, సోదరుడు శంకర్ గారికి, బొబ్బిలి వేణు గారికి, వేదిక మీదున్న ఇతర కిసాన్ మోర్చా సభ్యులకు, వేదిక ముందున్న జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన కిసాన్ మోర్చా మండల అధ్యక్షులకు మరియు కిసాన్ మోర్చా సభ్యులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎలక్షన్ కన్నా ముందు అంటే గత 16 నెలల ముందు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ 6 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇక్కడ 6 గ్యారంటీలు తన మేనిఫెస్టోలో. గ్యారంటీలు అంటే మనకు తెలుసుగా, ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా గ్యారంటీ అమలు పరచలేదు. గ్యారంటీల విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. కేవలము మహిళా సోదరి మహిళలకు ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా కూడా ఒక స్కీము 16 నెలలు అయింది, ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇక డిక్లరేషన్ల విషయంలో రైతు డిక్లరేషన్ వరంగల్లో భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ డిక్లేర్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా, బీసీ డిక్లరేషన్ కామారెడ్డి, ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారి సాక్షిగానే ఒట్టు పెట్టుకొని యూత్ ఆ డిక్లరేషన్ చేసింది. ఎందుకంటే ఏ అల్లా మీదనో ఏస్తుపిచ్చు మీదనో ఒట్టేసే దమ్ము ధైర్యం లేనడు. ఈ కాంగ్రెస్ నాయకులకు
వాళ్లకు వత్తాసు పలుకుడే తప్ప వాళ్ళ గురించి ఒక నోరెత్తి మాట్లాడే కూడా దమ్ము ధైర్యం లేదు. అసెంబ్లీలో రోజు చూస్తా ఉన్నా ఓవైసీ మాట్లాడుతుంటే సపోర్ట్ చేయరు. అదే భారతీయ జనతా పార్టీ నాయకులకు అరగంట సమయం ఇస్తే 20 నిమిషాల ముందటి నుంచే పిన్నపడతారు. ఎందుకంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఈ బడ్జెట్ సమావేశాలు లేని ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి, ఇచ్చే లేనట్లు పూర్తిగా అబద్ధపు మాటలతోటి ఈ బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఇక రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పిండు? 2 లక్షల రుణమాఫీ మేము అధికారంకు రాగానే 7 రోజుల లోపల డిసెంబర్ 7 మా సోనియమ్మ జన్మదినం రోజున 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో ఒకేసారి చేస్తామని చెప్పిండు. ఆ తర్వాత 100 రోజుల్లోపు డిక్లరేషన్ లోని మేము ప్రతి ఎకరానికి వాళ్ళు 12,000 రూపాయలు ఇచ్చారు, మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిండు. పేరు మార్చిండు. రైతు కూలీలకు కౌలుదారులకు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటిదాకా. మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఇక ఏదైతే పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము 10 సంవత్సరాల నుండి అమలు చేస్తూ ఉంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పరిపాలన కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ ఫసల్ బీమా యోజన కూడా అమలు పరచలేదు. అరే నువ్వు ఈ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు కష్టపడి పెట్టుబడి దగ్గర వాపసు వస్తుంది కదా, ఏది లేదు. ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. మళ్ళీ దానికి ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎక్కడ మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు? 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు. బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిండ్రు? 2 లక్షల పైన చేయలేదు. మరి 2 లక్షల పై ఉన్న వాళ్ళకు కూడా పై అమౌంట్ కడితే 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీలో చెప్పింది. అంటే అబద్ధాలు మాట్లాడడం అనేది వీళ్ళ డిఎన్ఏ వీళ్ళ రక్తంలోనే ఉంది. మోసం చేయడం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, దోకా చేయడం అంటేనే కాంగ్రెస్. ఇట్లా అన్ని రకాల హామీలు ఇచ్చి ఇక వడ్లకు ప్రతి గింజకు 500 రూపాయలు బోనస్. పర్టికులర్లీ ఆ డిక్లరేషన్ లో చెప్పారు దొడ్డు వడ్ల ధర ఇది ఉంటుంది 2,150 రూపాయలు అనుకుంటా. దానికి 500 కలిపి మేము 2,600 చిల్లర ఇస్తామని చెప్పి నెగ్గిన తర్వాత దొడ్డు వడ్లకి ఇయ్యము, ఇతర అన్ని పంటలకు ఇస్తామని చెప్పిండు. ఈ విధంగా ఈరోజు రైతులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సర కాలంలో మొదటి దఫా వారి ప్రభుత్వంలో 1,00,000 రూపాయల రుణమాఫీ 5 సంవత్సరాలు పూర్తిగా చేసి, రెండో దఫా మేము పూర్తిగా చేయలేకపోయినాం, ఈ దఫా కూడా తప్పకుండా మేము చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత దఫాలు చేస్తే వారిచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ 75% మిత్తిలకైపోయింది. ఇక రైతు భరోసా సంవత్సరమే దగ్గొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. 15,000 రూపాయలు అనుకున్నారు. సంవత్సరం తర్వాత ఈ వానాకాలం పంటకు 12,000 ఇస్తాము, మాకు చేత కాదు, మేము ఇచ్చిన హామీ మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, అమలు పరచలేము అని చెప్పి 6,000 రూపాయలు ఇచ్చింది. అంటే వీళ్ళు ఏంటిది 15,000 ఇస్తా అని చెప్తే ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయలు వచ్చినాయి. అంటే 14,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతుకు బాగున్నారని తెలియజేస్తా ఉన్నా. మేము రైతు రుణమాఫీ మొత్తం చేసామని మొత్తము గగ్గోలు పెడతా ఉంటారు. నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా, మా నిజామాబాద్ జిల్లాలో
మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తే 100% చేసినా అని చెప్తా ఉన్నారు కదా, 50% కూడా చేయలే. మీరు రైతు రుణమాఫీ చేసినామని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నా. మీరు దొంగలు. ఈరోజు 20% కమిషన్ కలువబడ్డ మీరు రైతుల కోసం వినపడతలేదు. మీకు రైతులు అమ్మో రామచంద్ర అని చెప్తుంటే ఒకవైపు పంటలు ఎండిపోతా ఉంటే ఈరోజు మీరు జల్సాలు ఆడుతూ ఉన్నారు, హెలికాప్టర్ల మీద తిరుగుతూ ఉన్నారు. కేంద్రం ఏం చేసింది అడుగుతారు. కేంద్రం ఏం చేయలేదు. రైతు దీక్ష ఏం చెప్పారు? ఈరోజు మా అధ్యక్షుడు చెప్పినట్లు ఒక సొసైటీగా ఏర్పడి రైతు పంట యూనియన్ వాళ్ళంతా కూడా ఏర్పడితే పండించిన పంట దేశంలో ఎక్కడన్నా వెళ్ళి ఎక్కడ అధిక ధర ఉంటే అక్కడ అమ్ముకునే సౌలతో అనేక సౌకర్యాలు చేస్తే దాని వెనకాల ఏదైతే బీజేపీ వ్యతిరేక శక్తులు పనిచేసి దాన్ని నీరుగార్చింది. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అంటే రైతుల పక్షపాతి పార్టీ. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల క్రితము రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సుమారు 1050 కోట్లతోటి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయడము. ఈరోజు ప్రతి రైతుకు అధ్యక్షులు వారు చెప్పినట్లు ఎకరానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరము ఎకరానికి 12,000 వస్తూ ఉన్నాయి. తర్వాత ఎరువుల మీద సబ్సిడీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇయ్యనంత సుమారు ఎకరానికి 20,000 రూపాయలు బెనిఫిట్ అవుతా ఉంది రైతుకు. అంటే ఎకరానికి 32,000 రూపాయలు కేంద్రం ఇస్తా ఉంటే మీరు ఇస్తాన్న ఏ హామీని పెడచెవున పెట్టి ఈరోజు కేంద్రం మీద బండాలు వేస్తా ఉన్నారు. చేతులు ఎత్తేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, ఏ డిక్లరేషన్లకు దిక్కు లేదు, వాళ్ళ 420 హామీలకు పత్తా లేకుండా పోయింది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు రుణమాఫీ విషయంలో కానీ 20,000 కోట్లు చేసిందని చెప్తా ఉన్నారు. నువ్వు చేస్తున్న 40,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత మీ క్యాబినెట్ పెట్టుకొని మీరే డిక్లేర్ చేసారు 35,000 కోట్లని. ఈరోజు మళ్ళీ బడ్జెట్లో రైతులకు మొండి చేయి చూపెడతా ఉన్నారు. రైతు తిరగబడితే ఎవ్వరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడది. ఎందుకంటే ఇవాళ దేశ ప్రజలందరికీ ఒక వెన్నుముగా ఇలా మనం తింటున్నాం తాగుతున్నామంటే ఇలా రైతు బాగుంటేనే మనం అందరం కూడా సుఖంగా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఇస్తున్న హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీరు ఇస్తున్న రైతులకు ఇస్తున్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని రైతుల పక్షాన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెచ్చుకొని ఈ హెచ్చరికని వినాలని. ఎందుకంటే ఈరోజు ఆయన పరిస్థితి పాపం ఆయన పార్టీలో ఆయనకు గ్రూపులు తయారవుతూ ఉన్నాయి. బయట ఒకటి మాట్లాడితే అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు. నాతో చేత కాదంటే వీళ్ళు ఇస్తూ అంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు ఇస్తున్న హామీలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై కిసాన్, భారత్ మాతాకి. ప్రభుత్వం తెలంగాణలో ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా దేశానికి వెన్నెముకైన రైతుల విషయంలో వరంగల్ డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతుల డిక్లరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం.
మేము ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్ పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2150 రూపాయలకు ఇట్లా చూపెట్టి దానికి 500 రూపాయలు జోడించి దొడ్డు వడ్లు ప్రతి వడ్ల గింజకు దాంతోపాటు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు రైతులకు దోకా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలోనే ఉంది మోసం, ఆయన డిఎన్ఏలోనే ఉంటుంది. రైతు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. 48% కూడా పూర్తిగా చేయలేదు. దానికి సమాధానం లేదు. అసెంబ్లీలో అన్నీ పూర్తి చేసినాం. మేము 12,000 రూపాయలు అందరికి ఇచ్చినాము. నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి ఈరోజు 12,000 ఇవ్వడం అది కూడా మోసమే. రైతు కూలీలకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతు కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు ఇందూరు నగరంలో భారతీయ కిసాన్ మోర్చా ఇందూరు శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారు. ఇటువంటి రైతులకు నువ్వు మోసం చేసిన రేవంత్ రెడ్డికి రాబోయే రోజులలో తగిన గుణశాస్త్రి చెప్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం. జై జవాన్ జై కిసాన్.